అందరికీ నమస్కారం. 105వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. మనం ఒక బుక్ రాస్తున్నాం, అది అందరికి తెలిసినటువంటి విషయం. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ సివిఆర్ పద్ధతిలో వరిసాగు మా అనుభవాలని. అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలని. ఆయన ఏ ఉద్దేశం అన్నారో తెలియదు, కానీ ఈరోజు నేను బుక్ రాసేటప్పుడు నా 1992లో నేను జన్మించడం జరిగింది. ఇది 2025 సంవత్సరం. ఇన్ని సంవత్సరాల ప్రయాణం ఒక్కసారి నా మైండ్లోకి రావడం జరిగింది. అది పుట్టిన ఊరు, పుట్టిన గడ్డ, సొంత కుటుంబ సభ్యులు, టీం మెంబర్సు, వీళ్ళందరినీ ఆ బుక్లో పెంపొందించినప్పుడు నాకు కలిగినటువంటి ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా చెప్పలేనిది. అది అంటే వెల కట్టలేనిది. అది విధంగా జన్మనిచ్చిన నా కన్న తల్లి నిన్న వివాహం జరిగిన రోజు నిన్న. మా అమ్మగారు అంటే ఏ బిడ్డ అయినా సరే కన్న తల్లి ఏమనుకుంటుందంటే ప్రయోజకుడు అవ్వాలని, 10 మందికి ఆదర్శంగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు ఏ కన్న తల్లి అయినా సరే. మా అమ్మ కూడా అదే ఫస్ట్ ఇబ్బంది పెట్టినా, ఎందుకు ఈ వ్యవసాయం ఎంచుకోవడం కష్టం నష్టం అని అన్నా కూడా చివరి దశలో ఆమె కూడా సంతోషం చెందడం జరిగింది. అందుకే నేను రచించినటువంటి ఆ పుస్తకం మా కన్న తల్లికి అంకితం ఇస్తడం జరుగుతూ ఉంది. ఆ బుక్ రాసి నిజంగా ఆ అబ్రహాం లింకన్ చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలని నాకు అర్థమైంది ఆ బుక్ రాసేటప్పుడు. ఆ బుక్లో నా గురించి, మా చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్లు గారు అయితే, నాన్నగారు బాబాయ్ వేటగిరి పోలయ్య, అదేవిధంగా అన్నిటికన్నా మన వేటగిరి రమణ గారు తాత, నానమ్మ తాతయ్యలు, ఇలా ఎంతోమంది నా టీం మెంబర్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి నా విద్యాభ్యాసం, మనం ఏ విధంగా ఈ సివిఆర్ మధ్య ఫార్మేట్కి రావడం జరిగింది, మనం ఎన్ని విజయాలు సాధించాం సివిఆర్ పద్ధతిలో, ప్రతిరోజు ప్రతినిత్యం ఒక పండగలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేయడం, ఇవన్నీ ఆ సివిఆర్ మధ్య ఫార్మింగ్లో నేను సాధించినటువంటి విజయాలన్నీ ఒక్కసారి నెమరు వేసుకుంటే కళ్ళు చెమర్చినాయి నాకు. నిజంగా మనమేనా ఇన్ని చేసింది? 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నాం, ఒక సామ్రాజ్యాన్ని, ఒక మినీ సామ్రాజ్యాన్ని నేను సృష్టించడం, తద్వారా ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తూ ఈ ఆనందం ఇంకో 10 కాలాల పాటు చల్లగా కొనసాగాలని, మరీ ముఖ్యంగా నా రైస్ వినియోగదారులు, వాళ్ళు లేనిదే నేను లేను. ఎందుకంటే ఏదో ఉద్యోగం చేసుకొని 4 రాళ్ళు సంపాదించుకొని విదేశాలలో ఏసీలో కారులో కూర్చొని ఉదయాన్నే సాయంత్రం దాకా పని చేసుకొని రాత్రి హ్యాపీగా ఉండడం, ఆ లైఫ్ చేయాల్సిన లైఫ్ నాది. అది అన్నీ వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ, అంటే బుక్ రాయడం, ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా, ఒక రైస్ మెల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఇలా ఎన్నో భాగాల్లో నేను భాగస్వామ్యం అవ్వడం, ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకి, అదేవిధంగా చిన్నప్పటి నుంచి పెంచినటువంటి అంటే నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్యలకి, ఇలా ఎంతోమందికి నేను రుణపడి ఉంటాను. ఒక బుక్ రాసినామన్నా, ప్రకృతి రత్నగా ఒక వెలుగు వెలుగుతున్నానన్నా, ఒక రైస్ మిల్లర్గా రైస్ పంపిస్తున్నామనగా, ఇలా ఎన్నో శాఖల్లో ఎవరైనా సరే ఒక రంగంలో ఎంచుకుంటే ఆ రంగానికి అంకితంగా ఉంటారు. కానీ మనం అన్ని రంగాల్లో కూడా విజయం అది మామూలు విషయం కాదు. అది అన్ని రంగాల్లో విజయం సాధించలేం. అలాగా మనం అన్ని రంగాల్లో విజయం సాధించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా నా టీం మెంబర్స్ ఆ బుక్లో ఆ వినాయక చవితి రావడం జరుగుతూ ఉంది. వినాయక చవితికి ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 105వ రోజు వినాయక చవితి రాగానే ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రకృతి రత్న హర్షత్ విహార్ టీం. థ్యాంక్ యూ.